శుభోదయం. ఆరోగ్యదాయిని తర్వాణి అన్నం. ఇప్పుడు తర్వాణి అన్నం అంటే ఏమిటి, తర్వాణి అన్నం తయారు చేయ విధానము, తర్వాణి అన్నం వలన ఉపయోగాలు ఏమిటి అనేది తెలుసుకుందాం. ముందుగా తర్వాణి అన్నం అంటే ఏమిటి అనేది తెలుసుకుందాం. తర్వాణి అన్నం అనగా దీనినే చద్ది అన్నం అని అంటాం. ఈ తర్వాణి అన్నం గురించి గోదావరి జిల్లా వాళ్ళకి, కోనసీమ వాళ్ళకి బాగా తెలుస్తుంది. ఇప్పటి వాళ్లకు టిఫిన్స్ గురించి బాగా తెలుస్తుంది, కానీ తర్వాణి అన్నం గురించి అంతగా తెలియకపోవచ్చు. ఇప్పటి వాళ్ళు ఉదయం మిగిలిన అన్నాన్ని రాత్రికి చద్దన్నం అని అంటారు, కానీ దానిని పొడి అన్నం అని అంటాము. ఇప్పుడు తర్వాణి అన్నమును తయారు చేసే విధానం గురించి తెలుసుకుందాం. అన్నం వండేటప్పుడు ఎక్కువ నీరు పోసి గంజి ఒక గిన్నెలోకి వార్చి, ఆ వార్చిన గంజిలో మజ్జిగ, మంచినీళ్ళు, దబ్బాకులు, ఉప్పు వేసి బాగా కలిపి, అందులో వేడి అన్నం వేసి కలిపి ఒక జాడీలో కానీ కుండలో కానీ వేసి మూత పెట్టి ఉంచాలి. 3 రోజులకు పులుస్తుంది. 3వ రోజు నుండి ఆ అన్నమును తినవచ్చును. దీనినే చద్దన్నము, తర్వాణి అన్నము అని అంటాము. రోజు అందులో ఉన్న అన్నం తిని తర్వాణి తాగి తిరిగి కొత్తగా అన్నం వేసి మంచినీళ్ళు పోస్తూ ఉండాలి. ఇందులో పైకి పల్చటి నీరు తేరుతుంది. ఆ తేరిన నీటిని తర్వాణి అంటాము. కొంచెం పుల్లగా ఉంటుంది. అందులో కొద్దిగా ఉప్పు కలిపితే తీపి రుచి కలుగుతుంది. ఇప్పుడు తర్వాణి అన్నం వలన ఉపయోగాలు ఏమిటి అనేది తెలుసుకుందాం. ఉదయాన్నే ఈ తర్వాణి అన్నం తింటే చాలా మంచిది. 1 గ్లాస్ తర్వాణిలో ఉప్పు వేసుకుని తాగితే ఎంత ఎండలో తిరిగినా వడదెబ్బ తగలదు. తర్వాణి అన్నంలో ఉప్పు, వాము, నీరుల్లిపాయ వేసుకుని తింటే చక్కటి ఇమ్యూనిటీ పెరుగుతుంది, చక్కని బలం కలిగిస్తుంది, శరీరం గట్టిగా ఉంటుంది. ఆవకాయ, చింతకాయ పచ్చడి కూడా వేసుకుని తినవచ్చును. ఈ తర్వాణి అన్నము చాలా అమృతంలాగా పనిచేస్తాయి. చక్కని ఆరోగ్యాన్ని కలుగజేస్తుంది. విటమిన్స్, ప్రోటీన్స్ బాగా ఉంటాయి. ఆకలిని పుట్టిస్తుంది, జీర్ణశక్తిని కలిగిస్తుంది, దాహాన్ని, తాపాన్ని తగ్గిస్తుంది. ఎండలకి వడదెబ్బ తగిలి శోష వచ్చి నిస్త్రాణగా పడి ఉన్న వాళ్ళకి 1 గ్లాస్ తర్వాణిలో కొంచెం ఉప్పు వేసి కలిపి తాగిస్తే 5 నిమిషాలలో ఆరోగ్యవంతులవుతారు. ఇప్పుడు టిఫిన్స్ బ్యాచ్ ఉన్నట్లే పూర్వం చద్ది అన్నం తినే బ్యాచ్ ఉండేది. ఉదయం 8 గంటలకల్లా పిల్ల బ్యాచ్ తర్వాణి అన్నం తినేసి మధ్యాహ్నం 2 గంటల వరకు చదువుకునేవారు. తర్వాణి సమస్త జంతు విషములను హరిస్తుందని ఆయుర్వేదంలో చెప్పబడింది. పూర్వం ప్రతి ఇంటిలోనూ ఈ తర్వాణి అన్నం కుండ ఉండేది. చద్ది కుండ అని కూడా అనేవారు. టిఫిన్స్ కల్చర్ వచ్చాక చద్ది కుండ, దాంతోపాటు ఆరోగ్యం కూడా అటకెక్కాయి. ఈ మధ్యనే అమెరికాలో తర్వాణి అన్నం బిజినెస్ పెట్టారట. గ్లాస్ తర్వాణి $10 పెట్టి కొనుక్కుంటున్నారట. మనమేమో పెద్దల మాట చద్ది మూట, పాచింతకాయ పచ్చడి అని ఇలా తీసిపడేస్తాం కదా. నిజానికి సర్వకాల సర్వావస్థలందు ఆ చద్ది మూట, ఆ పాచింతకాయ పచ్చడే మనకు శ్రీరామరక్ష. ఇదండి తర్వాణి అన్నం కథ, తర్వాణి అన్నం తయారు చేసే విధానము, ఆ తర్వాణి అన్నం వలన ఉపయోగాలు. ఇప్పుడు ఎండలు బాగా ముదురుతున్నాయి కదా, ఎన్నో ప్రయోజనాలు కలిగించే మండుటెండలలో ఆరోగ్యాన్ని ఇచ్చే తర్వాణి అన్నం పెట్టుకునే ప్రయత్నం చేద్దాం. శుభం భూయాత్.